జగపతి బాబు స్టార్ హీరోగా తన ఇమేజ్ ను వదిలేసి పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా సరికొత్త కెరియర్ ని నిర్మించుకున్నారు. విజయ్ సేతుపతి మాత్రం హీరోగా 7-8 సినిమాలతో బిజీగా ఉంటూనే మరో భాషల్లో ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. వీరు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ప్రత్యేక పాత్రలు విలన్ గా నటిస్తూ దేశవ్యాప్తంగా క్రేజ్ ని తెచ్చుకుంటున్నారు. జగపతి బాబు కెరియర్ లో అసలు టర్నింగ్ పాయింట్ హీరో నుంచి విలన్ గా మారిన నిర్ణయం. లెజెండ్ తో మంచి టర్నింగ్ వచ్చింది. శ్రీమంతుల్లో కార్పొరేట్ మైండ్ సెట్ ఉన్న వెంకటరత్నంగా, రంగస్థలంలో గ్రామ రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకున్న అధ్యక్షుడు ఫణీంద్ర భూపతిగా 2 పూర్తిగా భిన్నమైన పాత్రలు చేశాడు. ఒకటి పాజిటివ్ క్యారెక్టర్, మరొకటి రస్టిక్ విలన్. పాత్ర ఏదైనా డైలాగ్ కంటే బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ తోనే భయాన్ని క్రియేట్ చేయడం జగపతి బాబు నటనలో ప్రత్యేకత. అదే కారణంగా హీరో ఇమేజ్ ను దాటి ఇప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా 2 ఇన్నింగ్స్ ను బలంగా నిలబెట్టుకున్నాడు. అఖండలో అఘోరా బాబాగా, అఖండకు గురువుగా, మార్గదర్శిగా ఉంటూ ఆయన కుటుంబాన్ని రక్షించే పాత్రతో ఆకట్టుకున్నాడు. పెద్దిలో అప్పలసూరి పాత్ర. రెండింటిలోనూ జగపతి బాబు కథకు కీలకమైన క్యారెక్టర్లనే ఎంచుకున్నాడు. పెద్దిలో అప్పలసూరి పాత్ర ఎమోషనల్ వెయిట్తో పాటు కథను మలుపు తిప్పే వ్యక్తిగా నిలిచింది. ఇప్పుడు ఆయన అప్కమింగ్ లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మరిన్ని విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే వరుసగా ఇలాంటి కీలక పాత్రలు చేస్తూ ఉండడంతో దర్శకులు ఆయనను ఒక నిర్దిష్ట తరహా పాత్రలకే పరిమితం చేస్తున్నారా అనే చర్చ కూడా ఉంది. అయినప్పటికీ తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అవకాశాలు రావడానికి కారణం స్టార్ ఇమేజ్ కాదు, పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే ఆయన నటనే. విజయ్ సేతుపతి స్టార్ హీరో అయినా తన కెరియర్ను పూర్తిగా కమర్షియల్ ఫార్ములాకు పరిమితం చేయలేదు. మహారాజా, ఏస్, ట్రైన్, స్లమ్ డాగ్, 3-3, టెంపుల్ రోడ్ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. మరోవైపు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో కూడా అటు విలన్, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో భిన్నమైన షేడ్ ను చూపించాయి. అదే సమయంలో ఒకే ఇమేజ్ లో చిక్కుకోకుండా హీరో అయినా విలన్ అయినా పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం విజయ్ సేతుపతి స్టైల్ గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ సేతుపతికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు విక్రమ్, జవాన్, ఉప్పెన, మహారాజా, మేరీ క్రిస్మస్. ఆయన స్ట్రెంగ్త్, అండర్ ప్లే పెర్ఫార్మెన్స్, అతిగా నటించకుండా చాలా సహజంగా పాత్రను జీవించే ప్రయత్నం చేస్తాడు. అందుకే దర్శకులు కూడా రెగ్యులర్ కమర్షియల్ విలన్ గా కాకుండా కథలో బలమైన మానసిక సంఘర్షణున్న పాత్రలకే ఆయనను ఎంపిక చేస్తున్నారు. ప్రతి భాషలో వరుసగా కీలక పాత్రలు చేస్తూ ఉండడంతో స్థానిక నటులకు రావాల్సిన కొన్ని అవకాశాలు తగ్గుతున్నాయా అనే చర్చ కూడా వినిపిస్తోంది. కానీ అదే సమయంలో విజయ్ సేతుపతి చేసే ప్రతి పాత్రను ఇంకో నటుడు అదే స్థాయిలో చేయగలడా అనే ప్రశ్నకు మాత్రం సులభంగా సమాధానం చెప్పలేం. కన్నడలో స్టార్ హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు శివరాజ్ కుమార్. ఒక్క భాషకే పరిమితం కాకుండా ఇతర ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే హీరోగా కొనసాగుతూనే పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా కూడా అదే డిమాండ్ ని నిలబెట్టుకోగలడా? కన్నడలో శివరాజ్ కుమార్ ఇప్పటికీ స్టార్ హీరో. ఒకవైపు హీరోగా ఉత్తరాఖండ, బెయిల్, 666, ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ లాంటి భారీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తెలుగు, తమిళ సినిమాల్లో కీలక పాత్రలు ఒప్పుకుంటున్నాడు. అంటే హీరో ఇమేజ్ ను వదలకుండా పాన్ ఇండియా మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ఆయన కెరియర్ పూర్తిగా 2 ట్రాక్లపై రన్ అవుతోంది. ధనుష్ హీరోగా వచ్చిన అపీరియాడిక్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్ లో శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్ర పోషించాడు. జైలర్ లో శివరాజ్ కుమార్ పాత్ర నిడివి తక్కువే, కానీ ఆ పాత్రకొచ్చిన రెస్పాన్స్ మాత్రం పెద్దది. ఇప్పుడు జైలర్ 2లో ఆయన పాత్ర పరిధి మరింత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్దిలో కూడా హీరోకు సమానంగా వెయిట్ ఉన్న గౌర్నాయుడు పాత్రను ఎంచుకున్నాడు. అంటే దర్శకులు ఆయనను కేవలం స్టార్ వాల్యూ కోసం కాకుండా కథకు అదనపు బలమిచ్చే పాత్రల కోసం వాడుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. కానీ ఈ ట్రెండ్ పై మరో వాదన కూడా వినిపిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ కోసం ఇతర భాషల స్టార్ ఆర్టిస్టులను తీసుకోవడం వల్ల సినిమాకు బిజినెస్ పెరుగుతుందనేది నిర్మాతల లెక్క. అదే సమయంలో ఇలాంటి కీలక పాత్రల్లో స్థానిక నటులకు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయనే విమర్శ కూడా ఉంది. మరి ఈ పాన్ ఇండియా కాస్టింగ్ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుంది? శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ బ్యాలెన్స్ ను ఎంతకాలం కొనసాగిస్తారు? దీనికి సమాధానం రాబోయే ప్రాజెక్టులే చెప్పాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా, దర్శకుడిగా, పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా 3 బాధ్యతలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ ఉంటే ఫహద్ ఫాజిల్ మాత్రం స్టార్ ఇమేజ్ కంటే పాత్రకు ప్రాధాన్యతనిస్తూ అన్ని భాషల్లో బెస్ట్ పర్ఫార్మర్ గా మారిపోయాడు. మరి నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో వీళ్ళ క్రేజ్ ఎలా కొనసాగుతుంది? పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో ఇప్పటికీ హీరోగానే తన మార్కెట్ ను కొనసాగిస్తున్నాడు. ఐ నోబడి, ఖలీఫా, దాయిరా, టైసన్ లాంటి ప్రాజెక్టులతో పాటు దర్శకుడిగా L2 ఎంపరర్ వంటి భారీ చిత్రాలను కూడా ముందుకు తీసుకువెళ్తున్నాడు.
మరోవైపు పాన్ ఇండియా సినిమాల్లో మాత్రం కథకు వెయిట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నాడు. సలార్లో వరదరాజ్ మన్నార్ పాత్రతో కథకు బలమిచ్చిన ఆయన ఇప్పుడు సలార్ పార్ట్ 2తో పాటు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసిలోనూ రణకుంభ పాత్రలో కనిపించనున్నాడు. అంటే హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, దర్శకుడు ఈ 3 బాధ్యతలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ తన కెరియర్ను ముందుకు తీసుకువెళ్తున్నాడు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ కెరియర్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. తన సొంత ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఇతర భాషల్లో కథను ప్రభావితం చేసే కీలక పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. దీంతో పాన్ ఇండియా మార్కెట్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వస్తోందనే అభిప్రాయం ఉంది. అయితే మరోవైపు ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో బయటి భాషల నటులకు అవకాశాలు దక్కుతూ ఉండడం వల్ల స్థానిక నటులకు దక్కాల్సిన కొన్ని పాత్రలు తగ్గుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో హీరోగా, దర్శకుడిగా, పాన్ ఇండియా నటుడిగా 3 దారుల్లో ప్రయాణించడం ఎంతవరకు సాధ్యమవుతుంది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. పుష్పలో బన్వర్ సింగ్ షెకావత్ గా, విక్రమ్లో ఏజెంట్ అమర్ గా, మామన్నంలో రత్నవేలుగా, రజనీకాంత్ వెటయాన్లోనూ ప్రతినాయకుడిగా నటించాడు. ప్రతి భాషలో ఒకే తరహా పాత్రలు కాకుండా ఒక్కో సినిమాలో ఒక్కో షేడ్ను చూపించే ప్రయత్నం చేశాడు. అయితే మాస్ స్టార్ ఇమేజ్ కంటే పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫహద్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో బిజీ ఆర్టిస్ట్గా మారాడు. పాన్ ఇండియా సినిమాల్లో పేరున్న నటులను తీసుకుంటే మార్కెట్ విస్తరిస్తుంది అనేది మేకర్స్ థాట్. ఇదే రీజన్తో ఫహద్ ఫాజిల్ లాంటి నటులకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాజిల్ స్టార్ ఇమేజ్ కంటే పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. అదే ఆయన బలం. కానీ ఒకే సమయంలో అన్ని భాషల్లో ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం వల్ల టైప్ కాస్ట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతున్న 2 స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో కూడా కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఒకరు హీరో ఇమేజ్ను కొనసాగిస్తూనే కథకు బలమునిచ్చే ప్రత్యేక పాత్రలు చేస్తుంటే మరొకరు హీరోగానే కొనసాగుతూ విభిన్నమైన క్యారెక్టర్స్తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మోహన్ లాల్ ఒక లెజెండ్. ఇప్పటికీ మలయాళంలో స్టార్ హీరోగానే తన మార్కెట్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల దృశ్యం 2లో జార్జ్ కుటీగా తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రతి అడుగును లెక్కగట్టి వేసే తెలివైన వ్యక్తిగా కనిపించాడు. నేరులో విజయమోహన్ అనే లాయర్గా న్యాయం కోసం నిలబడే పాత్రలో నటించాడు. మలైకోటై వాలీబన్లో అసాధారణ శక్తి కలిగిన యోధుడిగా మరో భిన్నమైన పాత్రను చేశాడు. ఇప్పుడు దృశ్యం 3, వృషభ లాంటి భారీ ప్రాజెక్టులతో హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ మెయిన్ లీడ్ పాత్రలనే మోహన్ లాల్ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇతర భాషల్లో మాత్రం మోహన్ లాల్ పూర్తిగా కథకు బలం చేకూర్చే పాత్రలను ఎంచుకుంటున్నాడు. జనతా గ్యారేజ్లో ప్రకృతిని కాపాడే విలువలతో జీవించే సత్యంగా, జైలర్లో మాథ్యూ అనే పవర్ఫుల్ క్యారెక్టర్, కన్నప్పలో కిరాత రూపంలో ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఈ పాత్రలన్నింటిలో కామన్ పాయింట్ ఒక్కటే, స్క్రీన్ టైం కంటే స్క్రీన్ ఇంపాక్ట్. అందుకే దర్శకులు ఆయనను కేవలం స్టార్ వాల్యూ కోసం కాదు, కథకు విశ్వసనీయత తీసుకొచ్చే నటుడిగా ఎంపిక చేస్తున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టి ఇప్పటికీ సూపర్ స్టార్ గానే కంటిన్యూ అవుతున్నాడు. ఇటీవల కనూర్ స్క్వాడ్ లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ జార్జ్ మార్చిన్ గా ఇన్వెస్టిగేషన్ ను ముందుండి నడిపించే పాత్రలో నటించాడు. కాదల్ ద కోర్లో కుటుంబం, వ్యక్తిగత జీవితాల మధ్య సంఘర్షణను ఎదుర్కొనే మాథ్యూ తేవసిగా పూర్తిగా ఎమోషనల్ షేడ్ ను చూపించాడు. భ్రమయుగంలో మనకల్ కొడుమోన్ పొట్టిగా భయానకమైన మిస్టీరియస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. టర్బోలో మాస్ యాక్షన్ హీరోగా మరోసారి తన కమర్షియల్ ఇమేజ్ను గుర్తు చేశాడు. ఇంకా బజూకా, కలంకావల్ లాంటి భారీ చిత్రాలతో హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా మమ్ముట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. తెలుగులో యాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను హుందాగా పోషించగా, ఏజెంట్లో దేశ భద్రతకు సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కీలక పాత్ర చేశాడు. తమిళంలో పేరంబులో తన కుమార్తె కోసం జీవితంతో పోరాడే తండ్రి పాత్రలో ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. దళపతిలో శక్తివంతమైన గ్యాంగ్ లీడర్ గా గుర్తుండిపోయే పాత్రలు చేశాడు. భాష ఏదైనా పాత్రకు తగ్గట్టుగా తనను తాను పూర్తిగా మార్చుకోవడమే మమ్ముట్టి బలం. రీసెంట్ గా మోహన్ లాల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా పేట్రియాట్ చేశాడు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. సంజయ్ దత్ బాలీవుడ్ లో హీరోగా తన స్టార్డమ్ ను నిలబెట్టుకుంటూనే మరోవైపు పాన్ ఇండియా సినిమాల్లో పవర్ఫుల్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త ఇమేజ్ ను నిర్మించుకుంటుంటే, అజయ్ దేవగన్ మాత్రం హీరో ఇమేజ్ ను వదలకుండా కథ డిమాండ్ చేస్తే ప్రత్యేక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మరి ఫ్యూచర్ లో వీళ్ళు హీరోలుగానే కొనసాగుతారా, లేక పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కీలక పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారా? సంజయ్ దత్ ఇప్పటికీ బాలీవుడ్ లో హీరోగా తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఆఖరి సవాల్లో న్యాయం కోసం చివరి వరకు పోరాడే యాక్షన్ హీరోగా కనిపిస్తూ ఉండగా, ఖల్నాయక్ రిటర్న్స్ లో తన కెరియర్ కు ఐకానిక్ గా నిలిచిన బల్లు బలరాం పాత్రను మళ్లీ పోషించబోతున్నాడు. ద గుడ్ మహారాజాలో చారిత్రక నేపథ్యమున్న మహారాజు పాత్రలో, రాజా శివాజీలో కీలకమైన చారిత్రక పాత్రలో నటించాడు. అంటే
కమర్షియల్, యాక్షన్, పీరియాడిక్ డ్రామా, గ్యాంగ్స్టర్ ఇలా విభిన్న జానర్లలో హీరోగా తన ఇమేజ్ ను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతర భాషల్లో మాత్రం సంజయ్ దత్ పూర్తిగా స్క్రీన్ ప్రెజెన్స్ పై ఆధారపడే పాత్రలను ఎంచుకుంటున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2లో అధీరాగా భయానకమైన యోధుడి పాత్రతో కథకు ప్రధాన ప్రతినాయకుడిగా నిలిచాడు. లియోలో యాంటోనీ దాస్ గా క్రూరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించగా, కన్నడ కేడి ద డెవిల్లో మరో పవర్ఫుల్ గ్యాంగ్ లీడర్ పాత్ర చేశాడు. అలాగే ది రాజాసాబ్లో కూడా కథలో కీలక మలుపు తీసుకొచ్చే పాత్రలో కనిపించాడు. డైలాగ్ చెప్పకముందే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ తో పాత్రకు భయాన్ని, ఆధిపత్యాన్ని తీసుకురావడం సంజయ్ దత్ నటనలో ప్రత్యేకత. అందుకే పాన్ ఇండియా ప్రాజెక్టులో దర్శకులు ఆయనను కేవలం బాలీవుడ్ స్టార్ గా కాకుండా భారీ విలన్ లేదా ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేస్తున్నారు. సంజయ్ దత్ కూడా హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే కథ డిమాండ్ చేస్తే పాన్ ఇండియా సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. అజయ్ దేవగన్ ఇప్పటికీ బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తన మార్కెట్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా చేసినా, నిజాయితీ కోసం పోరాడే మధ్యతరగతి వ్యక్తిగా చేసినా, తెలివైన కుటుంబ పెద్దగా నటించినా, యాక్షన్ హీరోగా అయినా తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇలా ఒక్కో సినిమాలో భిన్నమైన పాత్రను ఎంచుకుంటూ తన ఇమేజ్ ను నిలబెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం దృశ్యం 3, రేంజర్, డమాల్ 4, గోల్మాల్ 5 లాంటి చిత్రాలతో హీరోగానే చాలా బిజీగా ఉన్నాడు. అతి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ తో పాత్రలోని తీవ్రతను చూపించడం ఆయన ప్రత్యేకత. అందుకే యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా అజయ్ దేవగన్ నటన చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమాల్లో అజయ్ దేవగన్ ఎంపిక చేసే పాత్రలు కూడా చాలా ఆలోచించి తీసుకున్నవే. RRR లో స్వాతంత్ర సమరయోధుడు వెంకట్రామరాజుగా తక్కువ స్క్రీన్ టైంలోనే కథకు భావోద్వేగ బలమిచ్చాడు. ఆ పాత్ర సినిమా మొత్తం నడిపించే ఎమోషనల్ ఫౌండేషన్ గా నిలిచింది. అందుకే దర్శకులు ఆయనను కేవలం బాలీవుడ్ స్టార్ గా కాకుండా కథకు బలమిచ్చే సీనియర్ పెర్ఫార్మర్ గా చూస్తున్నారు. కానీ అజయ్ దేవగన్ కెరియర్ ను చూస్తే ఆయన ప్రధానంగా హీరోగానే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కథకు ప్రాధాన్యం ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ తో భాషల మధ్య ఉన్న గోడలు కూలిపోతున్నాయి. మంచి నటులకు దేశవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది వాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.